మొత్తం మీద కాంగ్రెస్ ఒక సిస్టమేటిక్ వారసత్వాన్ని పర్వాలేదనిపించింది అనమాట. నిన్ననే రాహుల్ గాంధీకి ఓపిక లేకపోయినట్టుంది ఈ చర్చలో పాల్గొకపోవడం ఏంటి, ప్రియాంకను ముందు పెట్టంటే వాస్తవంగా ఒక్కరోజే 6 గంటల చర్చ అనుకున్నారు. కాకపోతే ఇంకా ఉపన్యాసాలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి పర్లేదని రెండో రోజు కూడా చర్చకి అంగీకరించిన ప్రభుత్వం. ఈ గొడవలతో గొడవలు కాదు, నేను మొదటి నుంచి చెప్పా, విమర్శించాలి. అది చట్టసభలో చక్కగా విమర్శించాలి, ఈవెన్ బయట కూడా విమర్శించాలి. విమర్శించడం ఒక హక్కు. అదే సందర్భంలో విమర్శించేటప్పుడు పాయింట్ వారీగా రైట్ చేసి ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టడం ఒక హక్కు, ఒక బాధ్యత కూడా ప్రజల తరపున. ఆ పనిని ప్రభుత్వం అంగీకరిస్తోంది. ఊరికినే అది చేసినటువంటి దాంతో క్లోజ్ చేయకుండా అంగీకరించింది. చర్చ జరిగింది నిన్న ఇవాళ ఆ చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ పాయింట్స్ వైడ్గా ప్రస్తావించుకొచ్చారు. పిల్లలు శాంతియుతంగా అన్నటువంటిది ఒక్కటే ఆయన చెప్పిన అబద్ధం. శాంతియుతంగా నిరసన చేస్తుంటే బూతులు తిట్టరు, దూషించరు, ఆ పైన రాళ్ళు వేయరు. కానీ అది కూడా ఆయన మాట్లాడింది కూడా ప్రజలు చర్చించుకోవడానికి ఒక ఉపయోగపడుతుంది. ఓవరాల్గా అయితే కాంగ్రెస్ పార్టీలో ప్రియాంక, రాహుల్ ఇద్దరూ కూడా సిద్ధంగానే ఉన్నారు. ఎవరు ప్రధానమంత్రి అన్నటువంటి ప్రజలు తెలుస్తారు. అందరికంటే ముందు అయితే ప్రభుత్వ వ్యతిరేకత అన్నటువంటి దాన్ని కుటుంబం యావత్తు మోడీని దించడానికి సోనియా, రాహుల్, ప్రియాంక అందరూ కలిసి కష్టపడుతున్నారన్న సంకేతం అయితే ఇచ్చారు.